హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నా స్టైల్లో వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసా. జీరా, ఆవాలు, కొంచెం చిటపటలాడాలి ఫ్రెండ్స్. ఆవాలు చిటపటలాడితే అందులో ఉన్నటువంటి ఆయిల్ మనం వేసిన ఆయిల్లోకి దిగుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చిటపటలాడుతున్నాయి ఆవాలు. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసాక కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అంటే దాదాపు ఇది అందరికి తెలిసినటువంటి ఇదే, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికి తెలుసు. కొంచెం సాల్ట్ వేసాను. పక్కకి అన్నం అయిపోయింది. కరివేపాకు, ఇక్కడ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కరివేపాకు చెట్టు చాలా ఉన్నాయి. ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చి వేస్తా, టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, నేను ఆయిల్లో కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్. ఆయిల్లో ఇది ఫ్రై అయితే ఏమవుతుందంటే కొంచెం ఇది వేరే స్మెల్ బాగా వస్తుంటుంది. కొత్తిమీర స్మెల్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత కూర అంతా అయిపోయాక మళ్ళీ కొంచెం వేస్తా పైనుంచి. దీంట్లో నేను సపరేట్ ఒకటి మసాలా చేసి వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయను. ఇంకొకటి ఏంటంటే వంకాయ టమాటా కొంచెం ముందు వేయాలి. వంకాయలు తొందరగా మగ్గుతాయి, టమాటా కొంచెం లేట్గా మగ్గుద్ది. కొంచెం కొద్దిగా కాస్త ముందు కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. లేకపోతే ఇప్పటి టమాటాలు, దేశీ టమాటాలు దొరకట్లేవు కదా, ఇవి అసలు ఉడకవు తొందరగా. ఒక్క నిమిషం మూత పెడదాం, కొంచెం టమాటా మగ్గాలి. అన్నమైంది. మిక్సీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ మాది. ఇక్కడ సరిగ్గా వాడికి ఎక్కువ పౌల్ట్రీ ఫామ్కు మెడిసిన్స్, వేర్లు అవన్నీ బాగా రుద్దాం కనుక అది దాదాపు 30 years మిక్సీ ఖరాబ్ అయింది. ఇప్పుడు మొన్న తెప్పించాను ఆన్లైన్లో, మంచి పని చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 2400 అనుకుంటా. చాలా బాగా పనిచేస్తుంది అది, పొడులకు కానీ చట్నీలకు కానీ చిన్న చిన్న వాటికి. 1 minute అయ్యింది. కొంచెం పసుపు, నేను కొంచెం పసుపు కొద్దిగా ఎక్కువనే వాడతాను ఫ్రెండ్స్. టర్మరిక్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా.
కాకపోతే ఇంకా అది ఆయిల్లోనే వేయాలంట, నేను మర్చిపోయాను. పసుపు అనేది ఎప్పుడు ఆయిల్లోనే వేస్తే దానికి ఇంకా ఔషధ గుణం ఇంకా ఎక్కువ ఉంటుందంట, నేను ఎక్కడో చదివాను, నేను మర్చిపోయాను ఈరోజు. టమాటా కొంచెం మగ్గింది. ఇప్పుడు వంకాయ ముక్కలు. వంకాయలు ముందు నేను ఫ్రెష్ కడుక్కొని తర్వాత కల్లుప్పు, వాటర్లో కల్లుప్పు వేసి ఇవి నానబెట్టాను, ఇందులో కోసి వేసాను ముక్కలు. అట్లయితే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. కన్నరు అంటారు కదా, ఏదో కన్నర్ లాంటిది ఉంటుంది అంటారు కదా, అదంతా పోయిద్ది అన్నట్టు సాల్ట్ వాటర్లో వేస్తాయి. అందులో నేను కల్లుప్పు ఎక్కువ వాడతాను. చూడండి ఎంత బ్లాక్గా అయినాయి వాటర్. ఇదంతా కన్నరు అని అంటారు, ఐరన్ ఉంటుందని కూడా అంటారు, మరి తెలియదు నాకైతే. వంకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు కొంచెం కలుపుకొని దీంట్లో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయలేదు. ఒక మిర్చి దీంట్లో మిగిలిపోయింది. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి వంకాయ టమాటాకి స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, ఉత్తి పచ్చిమిర్చి వేసి నాకు అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేస్తాను నేను.